కేటాయింపుపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓవైపు ఈ నెల 26 నుంచి 4 పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుండగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు మాత్రం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల జాబితాను మాత్రమే ప్రకటిస్తుండగా కొత్త లబ్ధిదారుల జాబితాను ప్రకటించడం లేదు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 8 లక్షల అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామ సభల్లో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించిన తర్వాతే పూర్తి స్థాయి జాబితాపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80.54 లక్షల మంది దరఖాస్తులు ఇచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో 6 గ్యారంటీలకు ఇచ్చిన దరఖాస్తులు ఆసరాగా చేసుకుని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. వీటి పరిశీలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా పలు చోట్ల దరఖాస్తుదారుల నుంచి సర్వే చేపట్టలేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామ సభల్లో మరోసారి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్ లో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునేవారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. అయితే నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గ్రామ సభల్లో అధికారులు 2 రకాల వివరాలు సేకరిస్తున్నారు. లబ్ధిదారుల్లో సొంత స్థలం ఉన్నవారు, ఇంటి జాగా లేని వారి వివరాలు ప్రత్యేకంగా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల లాగిన్లకు మాత్రమే పంపిస్తున్నట్లు సమాచారం. జిల్లా అధికారులకు, హౌసింగ్ శాఖ పీడీలకు ఈ సమాచారాన్ని అందించడం లేదని తెలుస్తోంది. దీంతో అధికార యంత్రాంగంలో కూడా లబ్ధిదారులకు సంబంధించిన సమాచారంలో స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జనవరి 26 నుంచి పథకాన్ని ప్రారంభించిన లబ్ధిదారుల జాబితా పూర్తి స్థాయిలో అధికారులకు చేరేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక లబ్ధిదారుల ఎంపిక ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులే ఫైనల్ చేస్తుండడంతో లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల పంపిణీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.